ప్రాధాన్యత క్రమంలో 50 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు, ప్రాధాన్యత క్రమంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఏ రకమైన అవినీతికి ఆస్కారం లేకుండా. నేను ఒకటే మా వార్డు కౌన్సిలర్ అందరికీ కూడా పత్రికాముఖంగా చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అవినీతికి అవకాశం లేదు. ఎవరైనా ఒక కౌన్సిలర్ ఇల్లు ఇప్పిస్తారనో లేకుంటే ఇంకేదాని కొరకు డబ్బులు తీసుకోవడానికి తెలిస్తే నా వైపు నుంచి సహకారం ఉండదు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. గతంలో పథకాలు అమ్ముకున్నారు, గతంలో పదవులు అమ్ముకున్నారు, అవన్నీ వేరు. కానీ నా పీరియడ్లో జరగనివ్వను. నాకు ఫలానా కౌన్సిలరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని డబ్బులు తీసుకోవడానికి తెలిస్తే మాత్రం ఆ కౌన్సిలర్ ఇచ్చిన ప్రతిపాదనను నేను యాక్సెప్ట్ చేయను. మనము ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, మనతో అయిన మేరకు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి తప్ప ఎక్కడ కూడా అవినీతికి అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చే 5 సంవత్సరాలు ఈ పాలక మండలికి 5 సంవత్సరాల సమయం ఉన్నది. వచ్చే 5 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా చేసి చూపించాలనేది నా కోరిక, నా సంకల్పం. దానికి మా వార్డ్ కౌన్సిలర్ అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరిస్తానని చెప్పారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పౌర సేవలను పెంచే విధంగా, మెరుగైన పౌర సేవలు అందించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. మొట్టమొదటి కౌన్సిల్ సమావేశము కొత్తగా వచ్చిన అందరూ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరు